కంట్రీ డిలైట్ బఫెలో మిల్క్ ని మా ఫ్యామిలీ వాళ్ళకి ఎప్పటి నుండో వాడుతున్నాను. ఈ పాల ఫస్ట్ యూజ్ నుండి నాకు దీనిపైన చాలా నమ్మకం వచ్చింది. చూస్ కంట్రీ డిలైట్ అండ్ లివ్ బెటర్. దేశవ్యాప్తంగా ఇండిగో విమానాలు రద్దయ్యాయి సార్. వందల సంఖ్యలో చాలా విమానాలు ఆలస్యంగా నడుస్తున్న పరిస్థితి. చాలా మంది ప్రయాణికులు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. దేశంలోనే అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగోలో ఈ సంక్షోభానికి కారణాలు ఏంటి సార్? అంటే వాస్తవం అసలు ఈవెన్ 8 hours వరకు డిలే ఉన్నాయి. నిన్నే మా ఇంటికి నైట్ 9:30కి రావాల్సిన బంధువులు 2 o'clock వచ్చారు, వైజాగ్ నుంచి వచ్చారు. సో అందువల్ల భారీ డిస్రప్షన్ జరుగుతున్నమాట నిజం. దీనికి కారణం ఏంటంటే అఫ్కోర్స్ టెక్నికల్ గ్లిచెస్, ఎయిర్పోర్ట్ కంజెషను, సో వింటర్ షెడ్యూల్స్, ఇప్పుడు ఇయర్ ఎండింగ్ షెడ్యూల్స్లో డిమాండ్, ఇవన్నీ చిన్న చిన్న ఫ్యాక్టర్స్. ప్రధానమైన కారణాలు ఏంటంటే ఇటీవల డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్, అంటే ఇది ఏవియేషన్ ఇండస్ట్రీకి రెగ్యులేటరీ ఏజెన్సీ. ఇప్పుడు మనకు ఎలాగైతే స్టాక్ మార్కెట్లో సెబీ, బ్యాంకింగ్ రంగంలో ఆర్బీఐ, ఇలా ఏవియేషన్ రంగం, విమానయాన రంగంలో రెగ్యులేటరీ సంస్థ డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్. ఏ రకమైన నియమ నిబంధనల్ని, రూల్స్ను ఫ్రేమ్ చేసేది డీజీసీఏ. డీజీసీఏ టైమ్గా ఇటీవల లేటెస్ట్గా ఫ్లైట్ డ్యూటీ టైం లిమిటేషన్స్ FDTL అనేటువంటి నిబంధనలు తీసుకొచ్చింది. ఈ నిబంధనలు ఎందుకు తీసుకొచ్చిందంటే పైలట్లకు రెస్ట్ ఉండాలి, ఫ్లైట్ సేఫ్టీ అనేది చాలా ముఖ్యమని. ఇప్పుడు మనము మా ప్రైవేట్ బస్సులలో వింటుంటాం చూడండి, డ్రైవర్కి రెస్ట్ లేక, డ్రైవర్ వచ్చి డ్రైవర్ అలసిపోయి యాక్సిడెంట్ జరగాయని తరచూ చూస్తుంటాం. సో ఫ్లైట్ నడపడంలో కూడా పైలట్ రెస్ట్ లేకపోతే దేర్ ఇస్ ఎ రిస్క్ ఆఫ్ యాక్సిడెంట్ ఎక్కువ అవుతుంది. ఇటీవల కాలంలో విమాన ప్రమాదాలు జరుగుతున్న సమయంలో ఇది ఒక చర్చ ముందుకు వస్తుంది. అందువల్ల ఏం చేసింది DGCA అంటే రెస్ట్ ఎక్కువ ఉండాలి. అంటే ఫ్లైట్ ఇవాళ విమాన సంస్థలు ఏం చేస్తాయి, తక్కువ మంది పైలట్లతో ఎక్కువ విమానాల ప్రయాణాలు చేయాలని కంపెనీ ఆలోచిస్తుంది. ఎందుకంటే దానివల్ల వర్క్ ఫోర్స్ కాస్ట్ కాస్త పడిపోతుంది. ఇప్పుడు ప్రైవేట్ బస్సుల్లో ఎందుకు జరుగుతున్నాయి ఈ యాక్సిడెంట్లు అంటే వాళ్ళు ఒక డ్రైవర్ 24 గంటలు వాయించి పడేస్తుంటారు, డ్యూటీ మీద డ్యూటీ వేస్తారు. వాళ్ళు మనుషులే కదా. సో అదే ఆర్టీసీలో అయితే నీకు 8 hours తర్వాత ఆ డ్యూటీ ఒకరు దిగుతారు, ఇంకొకరు ఎక్కుతారు. ఇక ప్రైవేట్ దాంట్లో అలా స్కోప్ ఉంటుంది. మినిమం 12 hours కన్నా అయితే తక్కువ ఏ డ్రైవర్ నడపరు. సో దానివల్ల మీకు యాక్సిడెంట్లు పెరుగుతుంటాయి. విమానయాన సంస్థలు కూడా ప్రైవేట్ వాళ్ళు ఏంటంటే లాభాల కొరకు ఎక్కువ విమాన ప్రయాణాలు పైలట్లకు పెడుతూ ఉంటారు. సో పైలట్లు దానివల్ల అలసటకు గురయ్యి, ఒత్తిడికి గురయ్యి, రకరకాల కారణాల రీత్యా ఫ్లైట్ సేఫ్టీ అనేది అండర్మైన్ అవుతుంది. అందుకే DGCA ఈ తాజా ఫ్లైట్ డ్యూటీ టైం లిమిటేషన్స్ FDTL రూల్స్లో ఏం చెప్పారంటే, ఒకటి తప్పనిసరిగా పైలట్కు నిద్ర ఎక్కువ కంఫర్టబుల్గా ఉండాలి అని. ఇదివరకు వీక్లీ 36 hours అన్నా నిద్ర ఉండాలని రూల్ ఉండేది. ఇప్పుడు వాళ్ళ స్లీప్ టైంను 48 hours పెంచారు. అంటే ఒక వీక్లో ఖచ్చితంగా 48 గంటలు నిద్రపోయేలా పైలట్కు అవకాశం ఇవ్వాలి అని. రెండవది నైట్ ల్యాండింగ్. అంటే ఇప్పుడు రాత్రిపూట బస్సులు నడిపినట్టు రాత్రిపూట విమానాలు నడపడం నైట్ ల్యాండింగ్ అంటాం. నైట్ ల్యాండింగ్ ఇదివరకు వీక్లీ 6 వరకు ఎలౌడ్ ఉండే. అంటే 6 సార్లు నైట్, అంటే 1 o'clock 2 o'clock ల్యాండింగ్ అవుతాయి, 12 o'clock. సో ఆటోమేటిక్గా డే టైంతో పోలిస్తే నైట్ టైం ట్రావెల్ అనేది స్టెన్యూస్గా ఉంటుంది. దాన్ని ఇప్పుడు ఒక పైలట్కి వీక్లో నాట్ మోర్ దెన్ 2 అని రూల్స్ మార్చారు. అంటే నైట్ డ్యూటీ ఒక 2 ఉండాలి అని. మూడవది ఏంటంటే ఫ్లైట్ డ్యూటీ టైమింగ్స్ కూడా తగ్గించారు. అంటే ఒక పైలట్ ఎంతకాలం ఒక వీక్లో ఫ్లయింగ్ అవర్స్ ఎంత ఉండాలి అని. సో సహజంగా ఇవన్నీ ఎందుకు చేసింది, ఇవన్నీ ఎందుకు చేసింది, దీనికి చేయటానికి ప్రధానమైనటువంటి కారణము సేఫ్టీ కొరకు. అంటే పైలట్కు రెస్ట్ ఉంటే సేఫ్టీ ఉంటుంది అనే ఉద్దేశంతో చేశారు. కానీ సహజంగా ఎయిర్లైన్ ఇండస్ట్రీకి ఇది భారంగా ఉంటుంది. ఎందుకంటే వారు తక్కువ మంది పైలట్లతో ఎక్కువ ప్రయాణాలు చేయించుకొని లాభపడాలని చూస్తారు. సో ఈ ఫ్లైట్ డిస్పాచ్ టైం లిమిటేషన్ రూల్స్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా నీకు పైలట్ల కొరత ఏర్పడుతుంది. అంతకుముందు ఒక 10 మంది పైలట్లు నడిపేది ఇప్పుడు ఈ కొత్త రూల్స్ ప్రకారం 10 మంది పైలట్లు ఒక 100 ఫ్లైట్ నడిపేది ఉదాహరణకు, ఇప్పుడు 80 ఫ్లైట్ల కన్నా ఎక్కువ నడపలేరు.
దాంతో మీకు డిమాండ్ అండ్ సప్లై ఆఫ్ పైలట్ల మధ్య గ్యాప్ వచ్చింది. దీనివల్ల ఈ పెద్ద ఎత్తున క్యాన్సిలేషన్లు, నీకు ఒక లాస్ట్ 2 daysలో 300 ఫ్లైట్స్ క్యాన్సిల్ అయ్యాయి. డిలే కావడము, డిస్రప్షన్ కావడం అనేది మొదలైంది. ఇది మరి ఇండిగోలోనే ఎందుకు మొదలైంది అంటే, ఇండిగో ఇస్ ద లార్జెస్ట్ ఎయిర్ క్యారియర్ ఇన్ ఇండియా. ఇప్పుడు ఇండిగోకు 2200 ఫ్లైట్స్ నడుపుతుంది మీకు ఇండిగో. దీనికి భిన్నంగా ఎయిర్ ఇండియా 1100 ఫ్లైట్స్ నడుపుతుంది. సగానికి సగం. ఇండిగో ఎయిర్ ఇండియా కలిపితే 85% ఆఫ్ ఫ్లైట్స్ ఇండియన్ స్కైస్లో. మిగతా ఏవేవి చిన్నగా ఉన్నా కూడా, ఎప్పుడైతే ఇండిగోలోనే ఈ ప్రాబ్లం వచ్చిందో ఆటోమేటిక్గా మిగతా, ఇప్పుడు ఉదాహరణకు ఏదన్నా చిన్న ఎయిర్లైన్స్లో ప్రాబ్లం అడ్జస్ట్మెంట్ అనుకోండి, పెద్దవాళ్ళు మేనేజ్ చేసుకోగలుగుతారు. కానీ పెద్దవాళ్ళలోనే పెద్ద సప్లయర్లోనే ఇబ్బంది వచ్చింది అనుకోండి, మేనేజ్ చేయడం సాధ్యమయ్యే పని కాదు. సో అందువల్ల మీకు ఇండిగోలో వచ్చే సంక్షోభం కాస్త అది ఇతర ఎంటైర్ ఫ్లైట్ షెడ్యూల్స్ను ఇబ్బంది పెట్టింది. ఎందుకంటే 2200 ఫ్లైట్స్ ఉన్న కంపెనీలో ఒక 10% ఫ్లైట్ డిస్టర్బ్ అయినా 200 ఎగిరిపోతాయి. మరి ఎయిర్ ఇండియా దాన్ని అడ్జస్ట్ చేయలేదు, మిగతా ప్లేయర్స్ అడ్జస్ట్ చేయలేరు. అంటే మార్కెట్లో డియోపోలీ వల్ల వచ్చిన సమస్య. అందుకే ఏవియేషన్ ఇండస్ట్రీలో కాంపిటీషన్ ఉండాలి అని అనేది కారణం అదే. ఇప్పుడు అన్ఫార్చునేట్లీ ఏవియేషన్ ఇండస్ట్రీ కానీ టెలికాం ఇండస్ట్రీలో కానీ ప్రభుత్వ విధానాల వల్ల ఏమవుతుంది అంటే మార్కెట్ కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. అంటే 2-3 ప్లేయర్స్, డియోపోలీ లేదా ట్రయోపోలీ లేదా మానోపోలీ. దీనివల్ల ఏమవుతుంది అంటే ఈ కాంపిటీషన్ లేకపోవడం వల్ల వస్తుంది సమస్య. ఇది స్ట్రక్చరల్ ప్రాబ్లం. అంటే తాజా సమస్య ఉన్నప్పటికీ స్ట్రక్చరల్ ప్రాబ్లం అది. సో దీనికి మీకు ఇండిగో గనక ముందుగానే ఆలోచించి మీకు ఎక్కువ మందిని గనక పెట్టుకొని ఉంటే ఇబ్బంది ఉండేది కాదు. కానీ ఇండిగో పైలట్స్ అసోసియేషన్ చెప్పేది ఏంటంటే, ఈ రూల్స్ వస్తున్నాయని తెలిసి కూడా ఇండిగో ప్రిపేర్ కాలేదు. హైరింగ్ పైన ఫ్రీజ్ విధించింది. కొత్తగా పైలట్ల నియామకాలు లేవు. అలాగే ఇండిగో అండర్ ఎస్టిమేట్ చేసింది ఈ ఈ ఈ కొత్త రూల్స్ యొక్క ఇంపాక్ట్ ఎలా ఉంటుందని. కొన్ని సందర్భాల్లో ఆ ప్రభుత్వాలు రూల్ తెస్తే ఎవడు పట్టించుకుంటాడు అంత సీరియస్గా అని కూడా అనుకోవచ్చు. సో కారణాలు ఏదైనా ప్రాపర్ ప్లానింగ్ లేకపోవడం వల్ల ఒక బిగ్ డిస్టర్బెన్స్ జరిగింది. సో మీకు దీంతో పాటు ఇండిగోకు హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ఫ్లైట్స్ నడిపే కంపెనీ కాదు, హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఫ్లైట్స్ కూడా నడిపేది ఇండిగో. అంటే చాలా ఎక్కువ ఒకటే విమానము ఒక పైలట్ నుంచి ఎక్కువ రాబట్టాలి అని. ఎందుకంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాస్టే ప్రధానంగా ఉంటుంది కనుక. సో మీకు ఒక విమానం ఉంది, ఒక పైలట్ ఉన్నాడు, దాని నుంచి మ్యాక్సిమం ట్రిప్స్ చేస్తే నీకు లాభం ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ప్రైవేట్ బస్సులు చేసే పన్నది, ఆ బస్సును కంటిన్యూస్గా తిప్పుతుంటారు, డ్రైవర్ను కంటిన్యూస్గా తిప్పుతుంటారు. బస్సుకు రెస్ట్ ఇచ్చినా డ్రైవర్కి రెస్ట్ ఇచ్చినా అది మాకు కాస్ట్ పెరిగిపోతుందని వాళ్ళ అభిప్రాయం. సో ఈ విమానాలు కూడా ఏం చేస్తున్నాయి అంటే హై ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఆపరేషన్స్ నడిపేటువంటి సంస్థ ఇండిగో. అందులో నైట్ ఆపరేషన్స్ కూడా ఎక్కువ నడుపుతుంది ఇండిగో. అంటే హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ఫ్లైట్స్ ఇండిగోది 2200 ఫ్లైట్స్. హై ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఆపరేషన్స్, ఎక్కువ విమాన ప్రయాణాలు చేస్తుంటాయి ఇండిగో విమానాలు, పైలట్లు. అందులో నైట్ ట్రావెల్ కూడా ఎక్కువ ఉంటుంది. దానికి తగ్గట్టుగా మ్యాన్ పవర్ను పెట్టుకోలేదు. దాని ఫలితమే ఈ మ్యాసివ్ డిస్టర్బెన్స్. ఈ కొత్త ఫ్లైట్ డిస్పాచ్ టైం లిమిటేషన్స్ వచ్చే వరకు ఉన్న పైలట్లతో ఎక్కువ పని చేయించుకోలేని పరిస్థితి వచ్చింది. ఉన్న పైలట్లతో ఎక్కువ పని చేయించుకోలేని పరిస్థితి రావడంతో మీకు ఈ సమస్య వచ్చింది. అంటే ఫ్లైట్ సేఫ్టీ పైన కేంద్రీకరించే వరకు దానికి తగ్గట్టు ఆ కాస్ట్ ఎకనామిక్స్ వర్కౌట్ కాకనా, లేదంటే గ్రీడ్ వలన, కార్పొరేట్ గ్రీడ్ కావచ్చు, మొత్తం మీదనైతే ఈ మ్యాన్ పవర్ పైలట్ డిమాండ్ అండ్ సప్లైలో పెద్ద గ్యాప్ వచ్చింది. సో దానివల్ల ఈ కంప్లీట్ డిస్టర్బెన్స్ వచ్చింది. అంటే వల్ల ఇది ఒక స్ట్రక్చరల్ ప్రాబ్లం. స్ట్రక్చరల్ ప్రాబ్లం ఏంటి? ఇప్పుడు ఇమీడియట్గా నీకు ఇండిగో కనిపించవచ్చు. ఇది స్ట్రక్చరల్ ప్రాబ్లం ఎందుకంటే విమానాల్లో ప్రయాణం చేసే వారి సంఖ్య భారతదేశంలో గణనీయంగా పెరుగుతుంది. ఒక మ్యాసివ్ ఇంక్రీజ్. మీరు రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రెగ్యులర్గా పోయాలి, హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ రెగ్యులర్గా పోతుంటాం కనుక ఆశ్చర్యం వేస్తే గత 10-15 ఏళ్లలో ఇంత పెరిగింది ట్రాఫిక్ అని. అసలు అనూహ్యంగా ట్రాఫిక్ పెరిగింది. మొదట్లో అంత దూరాన ఎయిర్పోర్ట్ పెడితే ఎవరు పోతారు అనుకున్నారు. విపరీతమైన రద్దీ పెరిగింది. కారణం ఏంటంటే ఫ్లైట్ ట్రావెల్ అనేది విపరీతంగా పెరుగుతుంది. దానికి తగ్గట్టుగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరగడం లేదు.
దానికి తగ్గట్టుగా మ్యాన్ పవర్ పెరగడం లేదు, దానికి తగ్గట్టుగా రెగ్యులేషన్ ఎవాల్వ్ కావడం లేదు. అంటే మీకు పెరుగుతున్నటువంటి డిమాండ్కి తగ్గట్టుగా ఏవియేషన్ ట్రావెల్కి వచ్చినటువంటి డిమాండ్ ఏమో బాగా పెరుగుతుంది. దానికి తగ్గట్టుగా నీకు ఇన్ఫ్రాస్ట్రక్చరు, మ్యాన్ పవరు, నీకు రెగ్యులేషన్ పెరగకపోతే జరిగే ప్రమాదం ఇది. ఉదాహరణకు బస్సుల్లో ప్రయాణం చేసే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతుంది, బస్సుల సంఖ్య పెరగదు, డ్రైవర్ల సంఖ్య పెరగదు, రూల్స్ సరిగా ఉండవు. అప్పుడు ఏమవుతుంది, క్యావస్ ఉంటుందా లేదా, గందరగోళం ఉంటుంది బస్ స్టాండ్లలో విపరీతంగా. మీరు ఎప్పుడన్నా సంక్రాంతి రోజు వెళ్ళండి, మీకు కనబడుతుంది బస్ స్టాండ్లో ఎంత పరిస్థితి ఉంటుందో, రైల్వే స్టేషన్లో ఎంత పరిస్థితి ఉంటుందని. ఇక్కడ అప్పుడేమో డిమాండ్ చాలా హెవీగా ఉండడం వల్ల నార్మల్గా కూడా మీరు ఎప్పుడైతే ఈ పెరుగుతున్న డిమాండ్కి తగ్గట్టుగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరగక, మీకు నా మ్యాన్ పవర్ పెరగక, ప్రాపర్ రెగ్యులేషన్ లేకపోవడం వల్ల వచ్చే సమస్య ఇది. అందువల్ల ఒకటేమో ఇమీడియట్ గా కారణం ఫ్లైట్ డిస్పాచ్ టైం లిమిటేషన్ రూల్స్ ఎన్ఫోర్స్ కావడము, దానికి తగ్గట్టుగా ఇండిగో ముందస్తుగా ప్రిపేర్ కాకపోవడం, ఇది ఇమీడియట్ రీజన్. ది స్ట్రక్చరల్ రీజన్ ఏంటి, నేను చెప్పినట్లు పెరుగుతున్న ఏవియేషన్ సెక్టార్, విమాన ప్రయాణికుల సంఖ్య పెరుగుతున్న దానికి అనుగుణంగా మీకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరగాలి, నెంబర్ ఆఫ్ ప్లేన్స్ పెరగాలి, నెంబర్ ఆఫ్ ప్లేయర్స్ పెరగాలి, నెంబర్ ఆఫ్ ఎయిర్పోర్ట్స్ పెరగాలి, ఎయిర్పోర్ట్ విస్తరించాలి, టెర్మినల్స్ పెరగాలి, దానికి తగ్గట్టుగా మ్యాన్ పవర్, పైలట్స్, ఇతర సాంకేతిక నిపుణుల రిక్రూట్మెంట్ పెరగాలి. దాంతో పాటు వీటిని ఎన్ఫోర్స్ చేసే రెగ్యులేషన్ సమర్థవంతంగా ఉండాలి. అది స్ట్రక్చరల్ ప్రాబ్లమ్ ఆఫ్ ఇండియా. ఇందుకు భిన్నంగా ఇవాళ ఇద్దరు ప్లేయర్లే 85% ఆఫ్ ఫ్లైట్స్ ను కంట్రోల్ చేస్తే, ఆ ఇద్దరిట్లో ఏ ఒక్కరికి ప్రాబ్లం వచ్చినా అందులో పెద్దవారికి ప్రాబ్లం వస్తే ఈ గందరగోళం అంతా ఏర్పడుతుంది. కంట్రీ డిలైట్ బఫెలో మిల్క్ ని మా ఫ్యామిలీ వాళ్ళకి ఎప్పటి నుండో వాడుతున్నాను. ఈ పాల ఫస్ట్ యూజ్ నుండి నాకు దీనిపైన చాలా నమ్మకం వచ్చింది. చూస్ కంట్రీ డిలైట్ అండ్ లివ్ బెటర్. అమరావతిని ప్రపంచ స్థాయి రాజధానిగా నిర్మిస్తామంటూ ఉన్నారు చంద్రబాబు నాయుడు. ఈ క్రమంలోనే 2015 నుంచి 19 మధ్య కాలంలో 33,000 ఎకరాల భూమిని ల్యాండ్ పూలింగ్ ద్వారా రైతుల నుంచి తీసుకున్నారు. తాజాగా రెండవ దశలో 16,666 ఎకరాల భూమిని రైతుల నుంచి ల్యాండ్ పూలింగ్ ద్వారా తీసుకోవడానికి సిద్ధమవుతూ ఉన్నారు. చంద్రబాబు రెండవ దశ ల్యాండ్ పూలింగ్ సక్సెస్ అవుతుందా సార్? మొదటి దశ ల్యాండ్ పూలింగ్ సక్సెస్ అయినప్పుడు రెండవ దశ కాదా? దీనికి కారణాలు ఏంటి అంటే, ఒకటి మన ఈ ప్రాంతం తిరిగితే అర్థమవుతుంది. ఈ ప్రాంతంలోనే కాదు, ఏ ప్రాంతంలోనైనా రోజు రోజుకు అగ్రికల్చర్ అన్రెమ్యునరేట్ అవుతుంది. అంటే మీరు ఒక అమరావతి రీజన్ లో ఒక రైతు, ధరణికోటలో ఉన్న ఒక రైతు ఉదాహరణ ఎవరు చెప్పారు ఫోన్ చేసి, సార్ ఎగ్జాంపుల్ మీకు చెప్తాను సార్, ఒక ఎకరం పొలంలో మిర్చి వేయాలంటే 2 లక్షలు ఖర్చు అవుతుంది, 1 లక్ష రూపాయల ఆదాయం వస్తుంది. వైబుల్ కాదు, ఆ ఫిగర్స్ కరెక్ట్ ఉన్నా లేకపోయినా పెడుతున్న పెట్టుబడిలో సగం కూడా రావడం లేదు. ఇది మాత్రం ఫ్యాక్ట్. అది 2 లక్షల పెట్టుబడి కరెక్టా కాదని నేను వెరిఫై చేయలేదు, కానీ చెప్తున్నాను సార్. కౌలుకి ఇస్తే ఏమి పెద్దగా రావడం లేదు, ఏదో పశుగ్రాసానికి కావాల్సిన ఏవో వేస్తున్నారు. సో కౌలు రావడం లేదు, పంటలు వేస్తే గిట్టుబాటు లేదు, ఏం చేయాలి రైతు? సో అందువల్ల ఈ రైతుకు ల్యాండ్ ఒక రెమ్యునరేటివ్ లేనప్పుడు రైతు మీకు ఈవెన్ ఫస్ట్ ఫేజ్లో సేకరించిన భూములు, ఇంకా మీకు ఈవెన్ 3 పంటలు పండే కూరగాయల భూములు అలాంటివి కూడా ఉన్నాయి, కానీ అన్ని భూములు అలా లేవు ఆ ప్రాంతంలో. సో అందువల్ల ఇది మొదటి కారణం అగ్రికల్చర్ అన్నమాట. మనం ఇలా చూస్తున్నాం కదా, ప్రతి పంట ధర లేక, మిర్చి పరిస్థితి అదే, కొబ్బరి పరిస్థితి అదే, మీకు టమాటా పరిస్థితి అదే, అరటి పరిస్థితి అదే. మీరు రోజు చూస్తున్నారు కదా, ప్రభుత్వంలో ఉన్నవారు దీన్ని పరిష్కరించకుండా తెలంగాణలో దిష్టి తగిలింది అని ఇలాంటి మాటలు మాట్లాడుతుంది చూశాను కదా. అంటే వ్యవసాయాన్ని కాపాడలేని పరిస్థితి అప్పుడు ఏం చేయాలి? గత ప్రభుత్వాన్నైనా తిట్టాలి, లేదనుకుంటే రైతులన్నా విమర్శించాలి. మీ మధ్య కాలంలో మీరు గమనించండి, రైతులు ఆధునిక పద్ధతులు అనుసరించకపోతే నడవదు అని రైతులన్నా తప్పు పట్టడం, లేదంటే గత ప్రభుత్వాలన్నా తప్పు పట్టడం, లేదంటే తెలంగాణ దిశలో మాట్లాడడం. కానీ అసలు సమస్య ఎక్కడ వచ్చింది? అసలు ఎందుకు పంటలు అగ్రికల్చర్ అన్రెమ్యునరేటివ్గా మారింది? ఒక కొబ్బరి పంట ఎందుకు అన్రెమ్యునరేట్ అయింది? మిర్చి పంట ఎందుకైంది? టమాటా ఎందుకైంది? దానికి స్టడీ చేసి పరిష్కారాలు వెతకాలి. పరిష్కారాలు వెతకకుండా చెప్పడం అనేది, అందువల్ల మీకు కారణం ఏంటి అనేది ఐడెంటిఫై చేసి దానికి పరిష్కార మార్గాలు వెతకపోవడం అశాస్త్రీయమే. అది కాకుండా ఏదో ఒక కారణాలు వెతికి
అలా గత ప్రభుత్వాన్ని తిట్టడమో, రైతుల అసమర్థతను అనడమో, రైతుల అసమర్థులని చెప్పడమో, లేదంటే ఇంకో వారి మీద వేయడమో, ఇవన్నీ విధానాల వల్ల ఈ పరిస్థితి వస్తుంది. ఇది దేశంలోనే అగ్రికల్చర్ అన్ఎబిలిటీ ఉంది. ఆంధ్రప్రదేశ్ ఇంకా అగ్రి బేస్డ్ ఎకానమీ కనుక ఇది మొదటి సమస్య. అందువల్ల భూమి నుంచి ఆదాయం లేనప్పుడు ఆ భూమి ఇవ్వటానికి వెనకాడడు ఎవరైనా. ఇది మొదటి సమస్య. రెండవది, మీరు ఈ ప్రాంతంలో చూడండి, చాలా మంది టెనెంట్ ఫార్మర్స్ ఉంటారు. అంటే అబ్సెంటీ ల్యాండ్ లార్డిజం అంటారు దీన్ని. అంటే భూమి యజమాని వ్యవసాయం చేయడు. భూమి యజమాని హైదరాబాద్లోనో అమెరికాలోనో ఎక్కడో ఉంటారు. ఆ భూములు స్థానికంగా వరకు కౌలుకి ఇస్తారు, వాళ్ళు కౌలు నడుపుతారు. అందువల్ల మీకు గుంటూరు జిల్లాలో కౌలుదారులు ఎక్కువ మంది. మీకు తెలంగాణలోనే కొన్ని ప్రాంతాల్లో 30%కి వచ్చింది, అక్కడైతే 50-60% దాటిపోయింది కూడా. మీకు టెనెంట్ ఫార్మర్స్ అంటే భూమితో వ్యవసాయం చేస్తున్న అనుబంధం కాదది. భూమి ఎప్పుడైతే మీకు అబ్సెంటీ ల్యాండ్ లార్డిజం పెరుగుతుందో భూమి పట్ల ఉన్న అనుబంధం కూడా మారిపోతుంది. నీకు అక్కడ నీవు ఉండి నీవు పంటలు పండించినప్పుడు ఉండే అనుబంధం వేరు, నీవు కేవలం యజమానిగా ఉండేటువంటి అనుబంధంలో తేడా ఉంటుంది. అబ్సెంటీ ల్యాండ్ లార్డిజం ఏం చేస్తుందంటే భూమిని కమాడిటీగా మార్చేస్తుంది. అంటే భూమి పట్ల ఒక జీవనాధారం కాదది. భూమి ఒక ఆస్తి, ఒక కమాడిటీ. ఆ కమాడిటీకైనా ఆస్తికైనా ఎప్పుడైనా ఉండేటువంటి స్వభావం ఏంటి, అంతకన్నా ఎక్కువ ఆదాయం ఏమైనా వస్తుందా అని చూస్తాం కదా ఎవరమైనా. సో అందువల్ల మీరు సొంతగా మనం ఉన్నప్పుడు ఇల్లును చూసే విధానం వేరే ఉంటుంది, మన రెంట్కి ఇల్లు ఇచ్చినప్పుడు విధానం వేరే ఉంటుంది. మనం ఇంట్లోనే ఉన్నప్పుడు ఏ చిన్నదాన్నైనా పట్టించుకుంటాం, ప్రతి 1 year 2 years పెయింట్లు వేస్తాం, సున్నాలు వేస్తాం, కలర్స్ వేస్తాం. కానీ మన రెంట్కి ఇచ్చినప్పుడు వేస్తామా? ఎందుకు? ఆ అనుబంధంలో తేడా ఉంటుంది. అందువల్ల అబ్సెంటీ ల్యాండ్ లార్డిజం ఎక్కువ కనుక మీకు ఆ ఎమోషనల్ కనెక్ట్ ఉండొచ్చు. ల్యాండ్ అంటే ఎవరికైనా ఎమోషనల్ కనెక్ట్ ఉంటుంది, కానీ అది కమాడిటీగా అసెట్గా మారిపోతుంది. అంటే లైవ్లీహుడ్ కాస్త అసెట్ అయినప్పుడు అసెట్ నుంచి ఆదాయాన్ని ఆశిస్తాం. లైవ్లీహుడ్తో ఉండే రిలేషన్ వేరుంటుంది. అది రెండవది. అంటే టెనెంట్, అది అబ్సెంటీ ల్యాండ్ లార్డిజం ఈ ప్రాంతంలో మీకు చాలా ప్రాంతాలు వెళ్ళండి మీకు కనబడుతుంటుంది. మూడవది ఏంటంటే ఆ రైతులకు ఇంకో మార్గం ఏంటి? ఒకవేళ చంద్రబాబు నాయుడు ఫస్ట్ ఫేజ్లో ఇంకా రంగులెక్కలగానే మిగలడము, ఇప్పటికీ కాగితం పైనే పట్టాలు ఉండడము, ఇలాంటి అసంతృప్తి ఉండొచ్చు. ఈవెన్ ఫస్ట్ ఫేజే పూర్తి కాకుండా సెకండ్ ఫేజ్ ఏంటి అని అసంతృప్తి ఉండొచ్చు. కానీ ఈ అసంతృప్తి ఉండడం వేరు. దీనికి ఏంటి మరి? అటువైపేమో జగన్ కనబడతాడు. జగన్ అమరావతిని పట్ల చేసిన విధ్వంసం అంతా ఇంత కాదు. అమరావతిని శ్మశానంతో పోల్చడము, అమరావతిని ఎన్ని రకాల అపవాదులు చేయాలో గతంలో చేశారు, ఇప్పటికీ చేస్తున్నారు. ఇప్పటికీ అమరావతి పైన దాడి మామూలుగా లేదు కదా. సో ఒకవైపు ఏమో తమ అమరావతి అనే ఆలోచన పైనే ఒక భయంకరమైన ద్వేషం పెంచుకున్న జగన్మోహన్ రెడ్డి, అది చంద్రబాబు నాయుడు ప్రాజెక్ట్ అని చంద్రబాబు నాయుడు పైన ద్వేషం కాస్త అమరావతి పైకి మళ్ళింది. అందువల్ల ఇప్పుడు జగనే వస్తే మామూలు విధ్వంసం ఉండదు. ఇప్పుడు ఈ పరిస్థితి కూడా, ఎందుకంటే 5 ఏళ్ళు చూశాను. 5 ఏళ్ళు మీకు పిచ్చి చెట్లు మొలవడము అసలు హారిబుల్గా ఉండేవి. అంటే గతంలో లాగా వ్యవసాయము లేదు, అభివృద్ధి లేదు, ఏది లేకపోయే వరకు అమరావతి రైతుల ఆక్రోశము, ఆవేదన అంతా ఇంత కాదు. అందువల్ల ఇప్పుడు చంద్రబాబు నాయుడు పైన అసంతృప్తి ఉండొచ్చు, కానీ చంద్రబాబు నాయుడు కాదంటే ఎవరు? జగన్ అంటే ఇంకేముంది, అమరావతి నాశనం అవుతుంది, విధ్వంసం అవుతుంది. అందువల్ల తమకు ఇప్పుడు ఉండేటువంటి ప్రయోజనం కూడా దక్కదు. అందువల్ల వారికి ఇంకో మార్గం లేదు. 4వది ఈ అసంతృప్తి. అంటే మళ్ళీ సెకండ్ ఫేజ్ కూడా ల్యాండ్ పూలింగ్ చేస్తే మా భూములకు ధరలు పడిపోతాయో అన్న అసంతృప్తి ఉన్నది, మాకు ఇంకా పట్టాలు ఇవ్వలేదన్న అసంతృప్తి ఉంది, ఇంకా ఇష్యూస్ సాల్వ్ చేయలేదన్న అసంతృప్తి ఉంది, ఇంకా ఎప్పుడు అభివృద్ధి అవుతుంది, ఎంతకాలం పడుతుంది అనే అసంతృప్తి ఉంది. కానీ ఈ అసంతృప్తుల్ని రాజకీయంగా గెల్వనైజ్ చేసేటువంటి పార్టీలు లేవు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నవి రెండు, ఒకవైపు కూటమి, మరోవైపు వైసీపీ. సో మీకు మిగతా పార్టీలు కాంగ్రెస్, వామపక్షాలను చాలా బలహీనం. సో అందువల్ల వైసీపీకోమో అమరావతి పైన మాట్లాడే హక్కే లేదు. అమరావతి రైతుల అసంతృప్తిని వైసీపీ ఏం ఆర్గనైజ్ చేస్తుంది? మీకు ఇంకా పట్టాలు ఇవ్వలేదు, మనం పోరాడదామని చెప్పి వైసీపీ నాయకులు అమరావతిలోని గ్రామాలకు వెళ్ళగలరా? వెళ్తే అసలు వాళ్ళని జనం యాక్సెప్ట్ చేస్తారా? అందువల్ల వైసీపీకి అసలు అమరావతి ఇష్యూ పైన
మాట్లాడే నైతిక హక్కు లేదు, ప్రజల్లో కూడా మద్దతు లేదు. ఇప్పుడు వెళ్ళి మీ సమస్యలు మేము పోరాడతామని వైసీపీ వాళ్ళంటే అసలు అమరావతి రైతుల దగ్గరకు రానియరు. సో అందువల్ల ప్రతిపక్షం లేదు, అసంతృప్తిని పొలిటికల్గా గల్వనైజ్ చేసి ఎక్స్ప్రెస్ చేసే అసంతృప్తి లేదు. రైతుల్లో అసంతృప్తి ఉన్నమాట నిజం. అందువల్ల ఇటీవల చంద్రబాబు నాయుడు పిలిచి ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది కారణం అదే. కానీ హూ ఇస్ దేర్? అంతకుముందు కానీ ఆ పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు మీకు ఆ ఫస్ట్ ఫేజ్ ఆఫ్ ల్యాండ్ పూలింగ్ అప్పుడు అమరావతిలో పర్యటించి నేను మీకు అండగా ఉంటాను అని మాట్లాడారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అసలు అమరావతి రైతుల దగ్గరికి వెళ్ళడమే కనబడుతున్నదా మనకు? వాళ్ళ సమస్యలు ఏంటి? ఇప్పుడు మొన్న చంద్రబాబు నాయుడు మాట్లాడి ఇన్ని రోజులు పట్టింది ఒక మీటింగ్ పెట్టి ప్రత్యక్షంగా వాళ్ళ సమస్యలు తెలుసుకోవటానికి. అందువల్ల దేర్ ఇస్ నోబడీ టు పొలిటికల్లీ గల్వనైజ్. ఇది 4వ ఫ్యాక్టర్. 5వ ఫ్యాక్టర్ ఏంటంటే చంద్రబాబు నాయుడు పైన విశ్వాసం. ఇప్పుడు భూములు కూడా ఎలా ఇచ్చారు? చంద్రబాబు నాయుడు కాక వేరే ముఖ్యమంత్రి ఉంటే అమరావతికి 33,000 ఎకరాలు భూములు ఇచ్చేవాళ్ళకి కాదు. మనందరికీ తెలుసు భూసేకరణ అంటే ఒక పెద్ద వివాదం. రైతులు, నిరసనలు, లాఠీ ఛార్జీలు, కాల్పులు మామూలుగా ఉండదు, బీభత్సంగా ఉంటుంది. భూమిని అంత తొందరగా రైతు వదులుకోడు. సో భూసేకరణ అయినా ల్యాండ్ పూలింగ్ అయినా భూమి నుంచి పంపించాలి అంటే చాలా వ్యతిరేకత వస్తుంది. ఎందుకు రాలేదు అంటే చంద్రబాబు నాయుడు పైన విశ్వాసం. చంద్రబాబు నాయుడు పైన విశ్వాసమే లేకపోతే మొదటి దశలో 33,000 ఎకరాల భూములు వచ్చేదే కాదు. దేశంలో ఎక్కడ జరగలేదు కదా. ఇంకా ఇప్పుడు మళ్ళీ 20,000 ఎకరాలు సెకండ్ ఫేజ్ లో అంటున్నారు. యాక్చువల్గా 40,000 ఎకరాలు, ముందే 20,000 ఎకరాలు తీసుకుంటా అంటున్నారు. దీనిపైన చంద్రబాబు నాయుడు పైన ఒక నమ్మకం ఏంటంటే హైదరాబాద్లో చూశారు. హైదరాబాద్ ఇప్పటికీ కనబడుతోంది. మన రోజు పేపర్లు వస్తున్నాయి, కోకాపేటలో భూములు 130 కోట్లు 150 కోట్లు అని. చంద్రబాబు నాయుడు ఉదాహరిస్తున్నాడు కూడా. మీరు చూడండి, ₹1,00,000 ఎకరం ఉన్నది 150 కోట్లు అయింది, 130 కోట్లు అయింది. సో హైదరాబాదులో సైబరాబాదు, కోకాపేట ఇవన్నీ చూస్తున్నారు కదా. సో ఇది చూసినటువంటి అమరావతి రైతుకు ఒక నమ్మకం, చంద్రబాబు నాయుడు మరో హైదరాబాదును సృష్టించగలడు ఇక్కడ అని. దానికి కాస్త చంద్రబాబు నాయుడు ఎక్కువ ఆశలు చెప్తున్నాడని ఇలాంటి రకరకాల గులుగుడు ఉండొచ్చు, అలుగుడు ఉండొచ్చు, కానీ వ్యతిరేకత లేదు. చంద్రబాబు నాయుడు పైన విశ్వాసం ఉంది, నమ్మకం ఉంది, చేయగలుగుతాడు, హైదరాబాద్లో చేశాడు అనేటువంటి భావన. అందువల్ల మీకు ఎందుకంటే అమరావతి ప్రాంతంలో ఉన్న ల్యాండ్ ఓనింగ్ కాస్ట్ అండ్ క్లాసెస్ ఎవరైనా మీకు వాళ్ళందరికీ హైదరాబాద్లో బంధువులు ఉంటారు. 90% కావాలంటే అమరావతి రైతులను అడగండి వెళ్ళి, అందులో ఖచ్చితంగా అక్కడున్న వారు ల్యాండ్ అనేది అందరికీ ఉండదు. ల్యాండ్ అనేది అప్పర్ కాస్ట్ అప్పర్ క్లాసెస్కి ఎక్కువ ఉంటుంది, మిగతా వాళ్ళకి తక్కువ ఉంటుంది సహజంగా. సో ఎవరికైనా ల్యాండ్ ఓనింగ్ కాస్ట్ అండ్ క్లాసెస్కు అమరావతిలో ఉన్న ఇతరులకు కూడా సంబంధాలు ఉంటుంది. అమరావతిలో ఉన్న వ్యవసాయ కూలీకి హైదరాబాద్లో బంధువు ఉండకపోవచ్చు, కానీ అమరావతిలో భూమి ఉన్న వారికి చాలా మందికి హైదరాబాద్లో మీకు కాంటాక్ట్ ఉంటుంది, బంధువు ఉంటాడు, తెలిసిన వాళ్ళు ఉంటారు. సో హైదరాబాద్ అభివృద్ధి వాళ్ళకి తెలియదు కాదు. ఇప్పుడు వరంగల్లో అభివృద్ధి మీకు అంటే అర్థం కాదు, కరీంనగర్లో అభివృద్ధి అంటే అర్థం కాదు, లోయర్ మానే డ్యామ్ దగ్గర భూముల రేట్లు పెరిగాయట అంటే అమరావతి రైతులకు అర్థం కాదు. కానీ కోకాపేట వాళ్ళకి తెలుసు కదా, వాళ్ళ జూబ్లీలు తెలుసు కదా, వాళ్ళకి మోకిల్లా తెలుసు కదా, వాళ్ళ కొల్లూరు తెలుసు కదా, వాళ్ళ శంకరపల్లి తెలుసు, వాళ్ళ మొయినాబాద్ తెలుసు కదా. సో ఈ భూముల ధరలు పెరగడం వాళ్ళకి తెలుసు. సో అందువల్ల చంద్రబాబు నాయుడు పైన విశ్వాసము, హైదరాబాద్ అనుభవంతో ప్రత్యక్షంగా హైదరాబాద్ ప్రయోగం వల్ల ప్రత్యక్ష అనుభవం ఉంది. అందువల్ల వాళ్ళు నమ్మటానికి అవకాశం ఉంది. 6వది ఏంటి అంటే మీకు ఈ గూగుల్ ఏఐ హబ్ ఇటీవల జరుగుతున్న పరిణామాలు. మీకు ఆ ఫస్ట్ ఫేజ్లో మీకు గమనించండి, 2014లో అమరావతిని మొదలు పెడితే 2019లో చంద్రబాబు నాయుడు ఓడించారు, టీడీపీని మంగళగిరిలో ఓడించారు, తాటికొండలో ఓడించారు. అంటే ఆ తుళ్ళూరు ఉన్నటువంటి నియోజకవర్గంలో కూడా టీడీపీ ఓడిపోయింది. ఎందుకు ఓడిపోయింది అంటే దానికి కారణం ఏంటి? 5 ఏళ్ల పాటు టీడీపీ సమర్థించేవారు ఎంతన్నా చెప్పచ్చు, కానీ గ్రాఫిక్స్తో నడిపించారనేది ఫ్యాక్ట్ కదా. ఓన్లీ తాత్కాలిక భవనాలు తప్ప ఒక్క ఐకానిక్ స్ట్రక్చర్ పూర్తి కాదు. ఇప్పుడు ఏమంటున్న దాని నుంచి నేర్చుకున్నారు. అందుకే 2028 లోపల మీకు ఐకానిక్ స్ట్రక్చర్స్ అన్ని పూర్తవుతున్నాయి. మీకు 2014-19 మధ్యలో కూడా అమరావతిలో ఈ రకంగానే అభివృద్ధి జరిగి ఉంటే ఐ థింక్ రాజకీయ తీర్పు వేరే రకంగా ఉండేది. కానీ అమరావతిలో 5 ఏళ్ల పాటు అప్పుడు పరిస్థితి వేరు, ఇప్పుడు పరిస్థితి వేరు. మీకు ఇప్పుడు నిన్న కాక మొన్న ఫైనాన్షియల్ సిటీలో 1100 కోట్ల విలువైన బ్యాంకులు, ఇన్సూరెన్స్ సంస్థల, రాష్ట్ర భవనాలకు శంకుస్థాపన జరిగింది. దీంతో పాటు విశాఖపట్నంలో గూగుల్ ఏఐ హబ్ వచ్చింది. సో మీకు అమరావతిని క్వాంటమ్ వ్యాలీ చేస్తారంటున్నారు. సో ఈ పరిణామాలతో పాటు నరేంద్ర మోడీ ప్రభుత్వం
చంద్రబాబు నాయుడు ప్రభుత్వం డబుల్ ఇంజన్ సర్కార్ అనే భావన ఉంది. ఇవన్నీ అమరావతి అనే ప్రయోగం పైన ప్రజల విశ్వాసాన్ని పెంచింది. అందువల్ల అమరావతి డెవలప్ అవుతుంది, మా భూములకు విలువ వస్తుంది అనేటువంటి నమ్మకం, విశ్వాసం అమరావతి ప్రాంత ప్రజల్లోనూ రైతాంగంలోనూ ఉంది. అందువల్ల సెకండ్ ఫేజ్కు భూములు ఇవ్వటానికి పెద్ద అభ్యంతరం ఉంటుందని అనుకోను. ఏడవది ఏంటంటే, ఈ సెకండ్ ఫేజ్లో మొదట్లో వ్యతిరేకత వచ్చింది. అంటే మొదట్లో మీకు ఉన్న పెదకూరపాడు ఈ మండలాల నుంచి తీసుకునేటువంటి ప్రయత్నం చేశారు. సో మీకు ఇప్పుడు అది మార్చారు, మీరు గమనిస్తే. అప్పుడు తాటికొండ, పెదకూరపాడు కొన్ని మండలాలు వేరే. ఇప్పుడు తుళ్ళూరు, ప్రధానంగా తుళ్ళూరులో సేకరిస్తున్నారు, అమరావతి మండలంలో సేకరిస్తున్నారు. కారణం ఏంటంటే ఈ మండలాల్లో మీకు ఇప్పుడు పెదమరిమి అని ఒక మిరిమి అనుకుంటా. సో అక్కడ మీకు సగం అక్కడే హరిశ్చంద్రాపురం, వడ్లమాను, పెదమరిమి. సో ఈ 3 గ్రామాలు తీసుకుంటే సగం 11,000 acres ఇక్కడ నుంచే. ఐ థింక్ మిరిమి అనుకుంటా, పెద్ద పరిమి, వడ్లమాను, హరిశ్చంద్రాపురం అనుకుంటా. ఈ పెద్ద పరిమిలోనే మీకు 6,000 acres పైన ఈ 3 ఊర్లు కలిపితే ఇప్పుడు సెకండ్ ఫేజ్ లో అవుట్ ఆఫ్ 20,000 acres 11,000-12,000 ఇక్కడే, కేవలం ఈ 3 గ్రామాలే. మీరు ఈ 3 గ్రామాల డెమోగ్రఫీ కూడా తీయండి. ఈ ఎప్పుడైతే సెకండ్ ఫేజ్ ల్యాండ్ పోలింగ్ పైన వ్యతిరేకత వచ్చిందో, ఈ పెదకూరపాడు మండలం ఇతర మండలాల్లో సేకరిస్తానంటే వ్యూహాత్మకంగా చంద్రబాబు ప్రభుత్వం ఏం చేసిందంటే దాని ప్లేసెస్ మార్చింది, విలేజెస్. ఇప్పుడు తర్వాత ఆ విలేజెస్ కూడా వెళ్తారనుకుంటాను, ఎందుకు థర్డ్ ఫేజ్ కూడా ఉంటుంది అన్నారు కనుక. కానీ ఇప్పుడు ఈ విలేజెస్ డెమోగ్రఫీ తీస్తే, మీరు ల్యాండ్ ఓనింగ్ కమ్యూనిటీస్ చూస్తే, తెలుగుదేశానికి అనుకూల సామాజిక వర్గాలు ఎక్కువగా ఉన్నటువంటి ల్యాండ్ ఓనింగ్ కాస్ట్ మీకు ఇక్కడ తేడా ఉంది. డెమోగ్రఫీ స్టడీ చేయండి, అర్థమవుతుంది మీరు. అందువల్ల దానివల్ల వ్యతిరేకత రాదు. ఇప్పుడు వ్యతిరేక సామాజిక వర్గం ఉందనుకోండి, ఇంకా వ్యతిరేకత ఉంటుంది. అనుకూల సామాజిక వర్గాన్ని అస్మదీయులు కదా, ఏదో రూపంలో పార్టీ లీడర్ల ద్వారా, కమ్యూనిటీ లీడర్ల ద్వారా కన్విన్స్ చేయొచ్చు. అంటే చంద్రబాబు పట్ల సానుకూలంగా ఉండే, తెలుగుదేశం పట్ల సానుకూలంగా ఉండే సామాజిక వర్గాలకు చెందిన వారే ఇక్కడ ఎక్కువ మంది భూ యజమానులు, ల్యాండ్ ఓనర్స్. ఈ ఫ్యాక్టర్స్ కూడా కలిసి వచ్చాయి. 7 కారణాల రీత్యా ఇప్పుడు ఐ డోంట్ థింక్ సెకండ్ ఫేజ్ ఆఫ్ ల్యాండ్ పోలింగ్ విల్ బి ఎ ప్రాబ్లం. సో మీకు ఖచ్చితంగా కొంత అసంతృప్తులు కొంత ఉండొచ్చు, కానీ బట్ అవన్నీ కూడా హోస్టైల్ కాదు. ఇప్పుడు 2 రకాల అభ్యంతరాలు ఉంటాయి, వ్యతిరేక అసంతృప్తులు. ఒకటేమో హోస్టైల్ అసంతృప్తి ఉంటుంది, ఒకటి నాన్ హోస్టైల్ అసంతృప్తి ఉంటుంది. అసంతృప్తి అల్లా వ్యతిరేకమైనది ఉండాల్సిన అవసరం లేదు. అసంతృప్తి కొన్నిసార్లు అనుకూలంగా అసంతృప్తి ఉంటుంది. ఇప్పుడు ఇంట్లో తల్లిదండ్రుల పైన పిల్లలకు అసంతృప్తి ఉంటుంది, పిల్లల పైన తల్లిదండ్రులకు అసంతృప్తి ఉంటుంది. కానీ అదేది శత్రుపూర్వకమైన వ్యతిరేక స్వభావం కలిగిన అసంతృప్తి కాదు, అది వేరే. ఆ అసంతృప్తికి మీకు ఒక హోస్టైల్ అసంతృప్తి తేడా ఉంటుంది. ఇప్పుడు అమరావతి రైతులు చంద్రబాబు ప్రభుత్వం పట్లున్న అసంతృప్తి నాన్ హోస్టైల్ డిస్కంటెంట్ అంటారు. అది అంటే వ్యతిరేక అసంతృప్తి కాదు. ఇప్పుడు ఉదాహరణకు బిడ్డ చాక్లెట్ అడిగాను అనుకోండి, అమ్మయ్యదు, నాకు చాక్లెట్ ఇవ్వలేదు అని కోపంతో ఉంటారు, అసంతృప్తితో ఉంటారు, అలుగుతారు, ఏడుస్తారు. దట్ డజంట్ మీన్ వ్యతిరేకం కాదు ఇది. లేదు ఆ స్వీట్ ఇచ్చారు, ఇంకో స్వీట్ కావాలంటారు, తల్లి ఇవ్వదు, ఆ స్వీట్ తింటే మంచిది కాదు, తండ్రి పాకెట్ మనీ అడుగుతారు, ఇవ్వరు. ఇవన్నీ కూడా పిల్లలు అసంతృప్తి ఉంటుంది, బట్ అది వ్యతిరేక అసంతృప్తి కాదు. సో అనుకూల అసంతృప్తి నిజమే. అందువల్ల ఇది హోస్టైల్ డిస్కంటెంట్ కాదు. మీకు అప్పుడు జగన్ పట్ల అమరావతి రైతులలో ఉన్నదనేది అది వ్యతిరేక అసంతృప్తి. ఎందుకంటే అమరావతి పైన జగన్ ఒక రకమైన విధ్వంసకర దాడి చేయడం వల్ల, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఇది చేస్తే బాగుండు, అది చేయలేదు, పట్టాలు ఇస్తే బాగుండు, మా మొదటి దశ పూర్తయినాక 2వ దశ చేపడితే బాగుండు, ఇంత అంటున్న 1,00,000 ఎకరాలు, మరి దేశంలో ఎక్కడా 1,00,000 ఎకరాలతో రాజధానిని నిర్మించలేదు, ఇది జరుగుతుందా అనే అనుమానం వేరు, ఇవన్నీ వేరు పట్ల. కానీ చంద్రబాబు పట్ల గౌరవంతో వస్తున్న అనుమానాలు ఇవి, చంద్రబాబు మీద వ్యతిరేకత కాదు. అందువల్ల నీకు తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వానికి అభ్యంతరం ఉంటుందని అనుకోరు, అబ్స్టాకిల్స్ ఉంటాయని అనుకోరు. ఐ థింక్ సెకండ్ ఫేజ్ ఆఫ్ ల్యాండ్ పోలింగ్ విల్ బి సక్సెస్ఫుల్. Bond, Amma. Tell me? Yeah! Yes. Yeah!
కంట్రీ డిలైట్ బఫెలో మిల్క్ ని మా ఫ్యామిలీ వాళ్ళకి ఎప్పటి నుండో వాడుతున్నాను. ఈ పాల ఫస్ట్ యూజ్ నుండి నాకు దీనిపైన చాలా నమ్మకం వచ్చింది. చూస్ కంట్రీ డిలైట్ అండ్ లివ్ బెటర్. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత్ కు చేరుకున్నారు. ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో ప్రధాని మోదీ స్వయంగా పుతిన్ కు సాదర స్వాగతం పలికారు. ఇవాళ రష్యా భారత్ల మధ్య 23వ సమావేశం, కీలకమైన శిఖరాగ్ర సమావేశం జరగబోతోంది. ఈ సమావేశంలో ఏ అంశాలు చర్చకు వస్తాయి అనే దాని మీద మాట్లాడదాం. ప్రొఫెసర్ గారు, ఏ అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది అండి? చాలా ఒప్పందాలు కుదురుతాయని వార్తలు వస్తున్నాయి సార్. ఏ ఒప్పందాలు కుదిరే అవకాశం? అంటే ఇప్పుడు ఇండియా రష్యా రిలేషన్స్ ఇలా కొత్తగా స్టార్ట్ అనే కావు కదా, అందువల్ల కంటిన్యూటీ అండ్ చేంజ్ అంటారు. అంటే డిప్లొమసీలో ఇప్పుడు కొత్తగా మన ఫ్రెండ్షిప్ వచ్చిన కంట్రీ కాదు, కొత్తగా రిలేషన్స్ వచ్చిన కంట్రీ కాదు. అందువల్ల కంటిన్యూటీ విత్ చేంజ్. ఫస్ట్ ఏంటిదంటే స్ట్రాటజిక్ సిగ్నల్స్, అంటే వ్యూహాత్మక సంకేతాలు పంపడం. అందుకే ట్రంప్ ఏం చేస్తున్నాడు అనే చర్చ జరుగుతుందానికి కారణం అది. సో ఎందుకంటే రష్యా ఇవాళ అమెరికా, పశ్చిమ దేశాల ఆంక్షలను ఎదుర్కొంటున్న దేశం. అంటే ఎంటైర్ వెస్ట్ రష్యాని ఏకాకి చేయాలని చూస్తోంది. సో మీకు అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ వచ్చాక కాస్త వైఖరిలో కొంత మార్పు వచ్చినా ఓవరాల్ గా వెస్ట్ రష్యాను ఒక విలన్ గా చూపి రష్యాతో ఎవరు సంబంధాలు ఉండకూడదు అని చెప్తున్నారు. రష్యా పుటిన్ ఏకాకి చేయాలని. అందువల్ల పుటిన్ వస్తున్న సందర్భంగా కూడా ఫ్రాన్స్, జర్మనీ, యూకే రాయబారులు ఒక ఆర్టికల్ రాశారు. కారణం ఏంటంటే దే వాంట్ టు కౌంటర్ పుటిన్స్ విజిట్. సో అలాంటి పుటిన్తో మనము క్లోజ్ బాండ్నెస్ చూపెట్టడం వల్ల మన స్ట్రాటజిక్ అటానమీ, ట్రంప్ బెదిరిస్తేనో యూరప్ వద్దంటేనో మేము ఒక దేశంతో సంబంధాలు కలిగి ఉండము, మా జాతీయ ప్రయోజనాలకు ఉపయోగకరంగా మేము సంబంధాలు కలిగి ఉంటాం. రష్యాతో ఫ్రెండ్షిప్ కెనాట్ బి డిఫైన్డ్ బై అమెరికా, అమెరికాతో ఫ్రెండ్షిప్ కెనాట్ బి డిఫైన్డ్ బై రష్యా. అమెరికాతో ఫ్రెండ్షిప్ అమెరికా కారణాలు ఆధారంగా ఉంటుంది, రష్యాతో ఫ్రెండ్షిప్ ఉంటుంది. దీన్నే స్ట్రాటజిక్ అటానమీ అంటారు, వ్యూహాత్మక స్వయం ప్రతిపత్తి. అంటే ఇండియాస్ పాలసీ ఆఫ్ మల్టీ అలైన్మెంట్. మేము ఏ ఒక్క దేశము మోచేతి నీళ్లు తాగుతూ ఉండము, మేము వీ హ్యావ్ అవర్ ఓన్ ఇండిపెండెంట్ ఫారెన్ పాలసీ అని చెప్పడం. అందుకే ఇక్కడ ఆప్టిక్స్ చాలా కీలకం. మీకు షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ మీటింగ్లో ప్రైమ్ మినిస్టర్ మోడీ, పుటిన్, జింపింగ్లు ఫోటో చూసి ట్రంప్కు గంగ వెర్రలు ఎత్తారంటారే, అట్లా ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు కదా, డెడ్ ఎకానమీ, సావండి, దూకండి అని. సో అందువల్ల ఆ ఆప్టిక్స్ కీలకం. వాస్తవంగా ప్రోటోకాల్ ప్రకారం ప్రైమ్ మినిస్టర్ నిన్న ఎయిర్పోర్ట్ పోవాల్సిన అవసరం లేదు. కారణం ఏంటి అంటే సెరిమోనియల్ రిసెప్షన్ అంటారు, అంటే డిఫరెంట్ ప్రోటోకాల్స్ ఉంటాయి. యాక్చువల్గా వెల్కమ్ ఇవాళ చెప్తారు మార్నింగ్ రాష్ట్రపతి భవన్ వద్ద సాంప్రదాయ ఆహ్వానం, సెరిమోనియల్ రిసెప్షన్ ఉంటుంది. అందువల్ల నిన్న ప్రైమ్ మినిస్టర్ వెళ్ళాల్సిన అవసరం లేదు, అఫీషియల్ రిసెప్షన్ ఇవాళ మార్నింగ్. కానీ నిన్న ప్రైమ్ మినిస్టర్ ఎయిర్పోర్ట్కి వెళ్ళడమే కాకుండా పుటిన్ అండ్ మోడీ ఒకే కారులో ప్రైమ్ మినిస్టర్ రెసిడెన్స్కి వచ్చారు. సో ఇవన్నీ ఆప్టిక్స్ అంటారు, అంటే ఈ సిగ్నల్స్, సంకేతాలు, మాకు రష్యా చాలా క్లోజ్ అనేటువంటి ఒక మెసేజ్ పంపడం. సో అందువల్ల ఇది ఫస్ట్, ఇది స్ట్రాటజిక్ అటానమీ, అమెరికాకు, యూరప్కు, ప్రపంచానికి ఒక వ్యూహాత్మక సిగ్నల్స్ పంపడం అనేది మొదటి ఉద్దేశం. రెండవది ట్రేడ్. సో ఆల్రెడీ అమెరికాతో ట్రేడ్ టెన్షన్స్ ఉన్నాయి, అమెరికాతో ఇంకా వాణిజ్య ఒప్పందం కుదరలేదు. అమెరికా ట్రంప్ సృష్టిస్తున్న వాణిజ్య ఆంక్షల బీభత్సం ప్రపంచాన్ని ఇబ్బందులు పెడుతోంది, గ్లోబల్ ఎకానమీని దెబ్బతీస్తోంది. ఇండియన్ ఎక్స్పోర్ట్స్ ఒక $45 బిలియన్ ఆఫ్ ఎక్స్పోర్ట్ దెబ్బతిన్నాయి. సో ఇలాంటి పరిస్థితుల్లో ఇండియా పుటిన్ పర్యటన, మరోవైపు అమెరికా దెబ్బకు రష్యా అనేక రకాల శాంక్షన్స్తో ఇబ్బంది పడుతుంది. ఈ కాంటెక్స్ట్ లో ఇండియా రష్యన్ ట్రేడ్ పైన జరుగుతాయి. ఇండో రష్యన్ ట్రేడ్ లో మెయిన్ డైమెన్షన్ ఏంటంటే భారతదేశం వస్తువుల్ని రష్యా కొనాలి అని. ఎందుకంటే $69 బిలియన్ ట్రేడ్ ఇండియాకు రష్యాకు మధ్య. ఇందులో కేవలం $5 బిలియన్ ఇండియన్ ఎక్స్పోర్ట్స్ రష్యా. అంటే రష్యా మన నుంచి దిగుమతి చేసుకునేది కేవలం $5 బిలియన్. 92% రష్యన్ ఎక్స్పోర్ట్స్ టు ఇండియానే. అందులో ప్రధానమైనది ఎనర్జీ. సో దీనివల్ల ఏమవుతుంది అంటే ఒక వెరీ బిగ్ ట్రేడ్ ఇంబ్యాలెన్స్ క్రియేట్ అవుతుంది. దానికి తోడు మన డాలర్లలో పే చేయాలన్నా రష్యాకు ఇబ్బందిగా ఉంది. డాలర్ పైన ఆంక్షలు ఉన్నాయి కనుక.
అందువల్ల ఇండియా రష్యా ట్రేడ్ను ఈ భయంకరమైన ఇంబ్యాలెన్స్ అసమానతల్ని తొలగించాలి అంటే భారత్ నుంచి రష్యా ఎక్కువ వస్తువుల్ని కొనాలి. దానికి తోడు గతంలో మనకు రూబుల్ ట్రేడ్ అని చర్చ నడిచేది. సో ఇప్పుడు ఉదాహరణకు చైనాతో రష్యాకు $245 బిలియన్ ట్రేడ్ ఉంది. ఇందులో 99% యువాన్ రూబుల్ ట్రేడ్. సో అందువల్ల చైనాతో పోలిస్తే ఇండియన్ ట్రేడ్ చాలా పెరగాలి, అందులో రూబుల్ ట్రేడ్ పెరగాలి. అందువల్ల ట్రేడ్లో వన్ వే స్ట్రీట్గా ఉన్నదాన్ని 2-వే ట్రేడ్గా పెంచడానికి అవసరమైన చర్యల్ని తీసుకోవాలి. అందువల్ల ఇది చాలా కీలకమైన ట్రేడ్ అంశం. అందువల్ల ఇండియా ఈజ్ వెయిటింగ్ ఫర్ దట్. అందులో అమెరికా మార్కెట్ మనకు పోతుంది, ఎందుకంటే భారతదేశ ఎగుమతుల్లో 18% అమెరికాకే. సో ట్రంప్ ఆంక్షలు ఎప్పుడు ముగుస్తాయో తెలియదు, ఒప్పందం కుదురుతుందో లేదో తెలియదు. ఒకవేళ ఒప్పందం కుదిరినా కూడా మీకు గతంలో లాగా అమెరికాకు మనం ఎక్స్పోర్ట్ చేయగలమా లేదా తెలియదు. అందువల్ల మనము అమెరికాకు ఎక్స్పోర్ట్ చేయగలిగినప్పుడు ఆ వస్తువులు కొనేవారు ఉండాలి. మన టెక్స్టైల్స్ కావచ్చు, లెదర్ ప్రొడక్ట్స్ కావచ్చు, మన జెమ్స్ అండ్ జ్యువెలరీ కావచ్చు, మన మెరైన్ ప్రొడక్ట్స్ కావచ్చు, మన డైమండ్స్ కావచ్చు. అందుకే ఇటీవల ఇతర దేశాల మార్కెట్లను అన్వేషిస్తూ మన ఎక్స్పోర్టర్ ట్రై చేస్తున్నారు. సో అందువల్ల ఎందుకంటే ట్రేడ్ డెఫిసిట్ కాస్త పెరిగింది. ఇప్పుడు అక్టోబర్లో ఇండియా ట్రేడ్ డెఫిసిట్ $41 బిలియన్ చేరింది. ఇది ఇటీవల కాలంలో హైయెస్ట్ ట్రేడ్ డెఫిసిట్. ఎందుకంటే మన ఇంపోర్ట్స్ ఏమో తగ్గడం లేదు, ఎక్స్పోర్ట్స్ ఏమో పెరగడం లేదు. అందువల్ల రష్యాకు ఇండియా మరింతగా ఎక్స్పోర్ట్ చేసుకునేలా పుటిన్ పర్యటన దోదర్చబడాలి. అందువల్ల ట్రేడ్ అనేది మనకు చాలా కీలకం. మూడోది ఏంటంటే డిఫెన్స్. అంటే మన రష్యా ఇది లాంగ్ టైమ్ డిఫెన్స్ సప్లయర్ ఫర్ ఇండియా. మీకు 2017 వరకు కూడా 62% ఆఫ్ ఇండియాస్ డిఫెన్స్ ప్రొక్యూర్మెంట్ రష్యా నుంచి ఉండేవి. అంతకు ముందైతే 75% ఉండేది. ఈవెన్ నౌ అరౌండ్ 36% ఉంటుంది. రష్యా నుంచి డిఫెన్స్ సప్లైస్ మన ఆల్టర్నేటివ్గా ఫ్రాన్స్ నుంచి, యూకే నుంచి, అమెరికా నుంచి, ఇజ్రాయెల్ నుంచి కూడా కొంటున్నాం. కానీ బట్ స్టిల్ మన డిపెండెన్స్ ఆన్ రష్యా పోలేదు. అందువల్ల రష్యా నుంచి మనము డిఫెన్స్ సప్లైస్ను మరింతగా చేసుకోవడం. అందులో కీలకమైనది S-400. అందులో మనము ఆ 5 ఆర్డర్ ఇస్తే 2 మాత్రమే వచ్చాయి, మిగతా 3 తొందరగా తెప్పించుకోవడం. ఇప్పుడు దాన్ని మోడర్నైజ్ చేసి రష్యా S-500 మిసైల్ డిఫెన్స్ రూపొందించింది. దాన్ని మనం తెచ్చుకోవడము, అలాగే సుకోయ్ 5th జనరేషన్ ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్లు పొందడము. వీటన్నిటితో పాటు అమెరికాకు రష్యాకు తేడా ఉంది. డిఫెన్స్లో అమెరికా కేవలం అమ్ముతుంది మనకు, అంటే ఇట్ ఇస్ ఓన్లీ ఎ క్లయింట్ రిలేషన్షిప్. మనం కొంటాం, అమెరికా అమ్ముతుంది. మనతోనే కాదు, అమెరికాతో ఎవరికైనా ఇలాంటి సంబంధాలు ఉంటాయి. అంటే ఇప్పుడు ఉదాహరణకు మనం F-35 కొనాలనుకోండి, మనం కొంటాం, వాళ్ళు అమ్ముతారు, అంతే. దేర్ ఇస్ నో అదర్ రిలేషన్షిప్. కానీ రష్యాది అలా కాదు. రష్యాది ఏంటంటే టెక్నాలజీ ట్రాన్స్ఫర్ అంటారు. అంటే ఉదాహరణకు మనకు సుకోయ్ యుద్ధ విమానాలు అమ్మారు. ఆ యుద్ధ విమానాలు అమ్మిన తర్వాత ఏం చేశాం, భారతదేశంలో కూడా సుకోయ్ తయారు చేయడం మొదలుపెట్టారు. సో టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేస్తారు. అంటే మనకు విమానం అమ్మడమే కాకుండా దానికి కావాల్సిన సాంకేతిక పరిజ్ఞానం కూడా ట్రాన్స్ఫర్ చేస్తారు. ఇది రష్యాతో మనకున్న అడ్వాంటేజ్. అమెరికాతో ఈ అడ్వాంటేజ్ మనకు లేదు, ఎవరికి లేదు. మీకు ఉదాహరణకు GSLVలో వాడే క్రయోజెనిక్ రాకెట్ టెక్నాలజీ ఉంది. మన అప్పుడు ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ గ్లావ్ కాస్మోస్తో ఒప్పందం కుదుర్చుకుంది. క్రయోజెనిక్ ఇంజన్లు కొనడమే కాదు, క్రయోజెనిక్ టెక్నాలజీ కూడా ట్రాన్స్ఫర్ చేయడం, దాని అమెరికా ఆంక్షలు విధించి ఆపింది. సో అందువల్ల రష్యాతో డిఫెన్స్ అగ్రిమెంట్లో ఉండే డైమెన్షన్ ఏంటంటే మీకు టెక్నాలజీ ట్రాన్స్ఫర్, తర్వాత కో ప్రొడక్షన్ అంటారు, అంటే కలిసి ఉత్పత్తి చేయడం. ఇప్పుడు మన F-35 యుద్ధ విమానాల్ని అమెరికాను ప్రతిపాదించామనుకోని, మీ లాకిడ్ మార్టిన్తో కలిసి మా హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ కలిపి మనం యుద్ధ విమానాలు తయారు చేస్తామని అమెరికా ఒప్పుకుంటుందా? ముచ్చటే లేదు. మేము తయారు చేస్తే మీరు కొనండి అంటది. సో అమెరికా ఇస్ ఏ బిజినెస్ మ్యాన్, రష్యా ఇస్ ఎ ఫ్రెండ్. రెండింటి మధ్య తేడా ఉంది. అమెరికా ఇస్ ఎ ఫ్రెండ్లీ బిజినెస్ మ్యాన్ కూడా కావచ్చు, కానీ బట్ బేసికలీ బిజినెస్ మ్యాన్, ఫ్రెండ్ కాదు. మీకు బిజినెస్ మ్యాన్ వేరు, ఫ్రెండ్ వేరు. మీకు బాగా తెలిసిన వడ్డీ వ్యాపారి వేరు, మీకు అవసరానికి కాస్త క్యాష్ లేదని డబ్బులు లేవనుకో సదిరేటువంటి మిత్రుడు వేరు. డబ్బులు లేనప్పుడు సదిరే మిత్రుడు వడ్డీ తీసుకోడు. కానీ ఎంత ఫ్రెండ్లీ ఫైనాన్షియర్ అయినా వడ్డీ లేకుండా డబ్బులు ఇవ్వడు. అది తేడా. అమెరికా ఇస్ ఎ బిజినెస్ మ్యాన్, రష్యా ఇస్ ఎ ఫ్రెండ్.
రష్యా ఇస్ ఎ పార్ట్నర్, ఫ్రెండ్ కన్నా ఎక్కువ చెప్పాలంటే. రష్యా ఇస్ ఎ పార్ట్నర్. ఇప్పుడు బ్రహ్మోస్ మిసైల్ ఉంది, రష్యా ఇండియా కలిపి కో ప్రొడక్షన్ చేసి ఎక్స్పోర్ట్ కూడా చేస్తున్నాం. ఇప్పుడు S-400 కూడా కో ప్రొడక్షన్ కొత్త ప్రతిపాదన ఇండియా పెడుతుంది. అంటే ఆపరేషన్ సింధూర్లో గేమ్ చేంజర్ గా ఉపయోగపడ్డ S-400 మిసైల్ డిఫెన్స్ సిస్టాన్ని రష్యా ఇండియా కలిపి ఉత్పత్తి చేయాలని ఆలోచిస్తోంది. అందువల్ల ఈ టెక్నాలజీ ట్రాన్స్ఫర్, కో ప్రొడక్షన్ తో పాటు లాజిస్టిక్స్ అగ్రిమెంట్, అంటే కాంప్రిహెన్సివ్ డిఫెన్స్ అగ్రిమెంట్, అంటే ఇండియన్ డిఫెన్స్ అసెట్స్ రష్యన్ డిఫెన్స్ అసెట్స్ ఇండియా వాడుకునేలా. అంటే ఉదాహరణకు మన యుద్ధ విమానం రష్యన్ పోర్టుల్లో దిగి రీఫిలింగ్ చేసుకోవచ్చు, అవసరమైన రిపేర్లు చేసుకోవచ్చు. రష్యన్ వార్షిప్ ఇండియన్ పోర్టుకు వచ్చి రష్యన్ ఇండియన్ వార్ ప్లేన్ రష్యాలో దిగచ్చు, రష్యన్ వార్షిప్ ఇండియాకు రావచ్చు ఇండియా పోర్ట్లో. దీన్నే మీకు ఆల్రెడీ మనకు అమెరికాతో ఇలాంటి ఒప్పందం ఆల్రెడీ ఉంది. సో రష్యాతో కూడా ఈ రకమైన ఒప్పందం చేసుకోవడం అనేది. అందువల్ల డిఫెన్స్ లో కో ప్రొడక్షన్, టెక్నాలజీ ట్రాన్స్ఫర్, మీకు స్ట్రాటజిక్ రిలేషన్స్ ఇవన్నీ కూడా పెంచుకునేటువంటి ప్రయత్నం ఇప్పుడు జరుగుతున్నది ఇక్కడ ఈ అగ్రిమెంట్ సందర్భాల. మీకు దాంతో పాటు మీకు థర్డ్ ఆస్పెక్ట్ ఎనర్జీ. మీకు ఎనర్జీలో ఇప్పటికీ మనము పెద్ద ఎత్తున పార్ట్నర్. 2022 ఉక్రెయిన్ వార్ అప్పటి నుంచి ఇండియా రష్యన్ ఆయిల్ కొనడం పెరిగింది. ఇప్పుడు అమెరికా ఆంక్షల వల్ల తగ్గుతోంది, పూర్తిగా ఆగిపోలేదు కానీ తగ్గుతోంది. సో రష్యా నుంచి తగ్గకుండా మన పైన నెగోషియేషన్ ఉంది, కానీ తగ్గించక తప్పనిసరి పరిస్థితి ఇండియాకి ఏర్పడుతుంది అంటున్నారు. ఎందుకంటే రోజ్నెఫ్ట్, లుకాయిల్ కలిపితే ఈ రెండు కంపెనీలే రష్యన్ ఎక్స్పోర్ట్స్ లో 50%. ఆ రెండు కంపెనీల పైన అమెరికా ఆంక్షలు విధించింది కనుక అందువల్ల దాన్ని ఎలా LNG ఇంపోర్ట్ చేసుకోవడమా, ఆయిల్ ఇంపోర్ట్ తగ్గుతున్నాయి కనుక. ఎందుకంటే LNG ఎక్స్పోర్ట్స్ లో రష్యన్ ఎక్స్పోర్ట్ 51% యూరోపే తీసుకుంటుంది. అందువల్ల మనం LNG తీసుకోవడమా, దానికన్నా ముఖ్యమైనది న్యూక్లియర్ ఫ్యూయల్. నేను పుతిన్ ఇండియా టుడే ఇంటర్వ్యూలో కూడా చెప్పాడు, అసలు అమెరికాకే మేము ఫ్యూయల్ అమ్ముతున్నాం కదా, అన్ని ఇండియాకు ఆయిల్ ఫ్యూయలే, అమెరికాకు యురేనియం ఫ్యూయలే, అమెరికా న్యూక్లియర్ ఇండస్ట్రీకి కావాల్సిన యురేనియం మేమే అమ్ముతున్నాం కదా, మరి అది ఎనర్జీ కాదా అన్నాడు. అది ఫ్యూయలే, ఇది ఫ్యూయలే అని. సో అందువల్ల న్యూక్లియర్ ట్రేడ్ రష్యాకు ప్రపంచంలో ఈ మాడ్యులార్ కాంపాక్ట్ స్మాల్ న్యూక్లియర్ రియాక్టర్స్ అంటారు. అంటే ఉదాహరణకు మీకు ఒక చిన్న ఫ్యాక్టరీ ఉంటుంది, దానికి కావాల్సిన పవర్ కావాలి, దానికి కావాల్సిన పవర్ చిన్న న్యూక్లియర్ రియాక్టర్ ఉంటుంది. ఒక పెద్ద కమర్షియల్ కాంప్లెక్స్ ఉంటుంది, దానికి కావాల్సింది చిన్న న్యూక్లియర్ రియాక్టర్ ఉంటుంది. ఇలాంటి మాడ్యులార్ స్మాల్ కాంపాక్ట్ న్యూక్లియర్ రియాక్టర్స్ తయారు చేయడంలో ప్రపంచంలో రష్యా ఇస్ ద టాప్ నేషన్. సో అది నిన్న పుట్టిన ఇండియా టుడే ఇంటర్వ్యూలో కూడా చెప్పాడు. ఇటీవల మన భారత ప్రభుత్వం కూడా ఆటమిక్ ఎనర్జీ యాక్ట్ను సవరించి ప్రైవేట్ రంగంలో ఈ స్మాల్ మాడ్యులార్ కాంపాక్ట్ న్యూక్లియర్ రియాక్టర్ అనుమతిస్తోంది. సో దానికి ఈ వింటర్ సెషన్లో కూడా చట్టాన్ని మారుస్తున్నారు. అందువల్ల ఇందులో ఇండియా విధానం మార్చుకున్నది, రష్యా ఇస్ ఎ బిగ్ ప్లేయర్ కనుక ఆ మాడ్యులార్ న్యూక్లియర్ రియాక్టర్స్ను తీసుకోవడం. వాస్తవంగా న్యూక్లియర్ ఎనర్జీ రంగంలో ఇండియాకు రష్యాకు దశాబ్దాల రిలేషన్షిప్. ఆల్రెడీ కూడంకులంలో రష్యన్ సప్లైడ్ లైట్ వాటర్ రియాక్టర్స్ ఇండియాలో ఉన్నాయి ఆల్రెడీ. అందువల్ల న్యూక్లియర్ అమెరికా కాదు. అలాగే ఇప్పుడు డిఫెన్స్ అండ్ న్యూక్లియర్ కలిపి ఉండేది ఒకటి ఉంది, దాన్నే న్యూక్లియర్ సబ్మెరీన్ అంటారు. అంటే న్యూక్లియర్ పవర్ సబ్మెరీన్ అంటే ఏంటంటే ఆ సబ్మెరీన్ జలంతర్గామి అణువిద్యుత్తో నడుస్తుంది. దానిలో లాభం ఏంటి అంటే అది ఎంతకాలమైన సముద్ర జలాల్లో ఉండొచ్చు, ఎందుకంటే దానికి ఫ్యూయల్ అయిపోవడం ఉండదు. ఇక అలా చిన్న ఆ సబ్మెరీన్ లోనే ఒక చిన్న న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఉంటుంది, ఒక చిన్న న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఉంటుంది. దానికి కావలసిన న్యూక్లియర్ పవర్ను అక్కడే తయారవుతుంటుంది. సో ఇది ఇలాంటి న్యూక్లియర్ పవర్ సబ్మెరీన్ మనం ఇండియా లీజుకు తీసుకుంటుంది. సో అది $2 బిలియన్, $200 కోట్ల. ఇప్పుడు అది ఆల్రెడీ అగ్రిమెంట్ పుట్టిన రాకకు ముందే అగ్రిమెంట్ కుదిరింది. సో అది ఫార్మలైజ్ అవుతుంది ఇప్పుడు. సో ఆ న్యూక్లియర్ పవర్ సబ్మెరీన్ లీజ్ ఇండియా ఎప్పటి నుంచి అడుగుతుంది, దాన్ని కూడా పొందుతుంది. అందువల్ల ఎనర్జీ ఒక డైమెన్షన్, డిఫెన్స్, మీకు ట్రేడ్, స్ట్రాటజిక్, ఈ నాలుగిటితో పాటు ఐదవది ఏంటి అంటే రష్యాతో ఉండేటువంటి గ్లోబల్ రిలేషన్స్. అంటే ఇండియా రష్యా కలిపి ప్రపంచంలో ఎలా వ్యవహరించాలి. మనం ఆల్రెడీ బ్రిక్స్లో కలిసి ఉన్నాం, షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్లో కలిసి ఉన్నాం. ఇప్పుడు ఉక్రెయిన్ వార్లో ఎలా వ్యవహరించాలి, అమెరికన్ ప్రెషర్స్ అప్పుడు ఎలా వ్యవహరించాలి, ఈ ఇంటర్నేషనల్ రిలేషన్స్ పైన ఉమ్మడి అవగాహనను ఎలా పెంచుకోవాలి
చైనా రష్యా రిలేషన్స్ ఇండియాకు అనుకూలంగా ఎలా వాడుకోవాలి, ఇలా ఇద్దరు దేశాధినేతలు కలిసినప్పుడు ఈ ప్రపంచ పరిణామాల్లో రెండు బలమైన కంట్రీస్ ఇవి, ఇండియా రష్యా. సో అందులో రష్యా యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్లో పర్మనెంట్ మెంబర్. సో అందువల్ల ప్రపంచంలో రెండు బలమైన ఎమర్జింగ్ కంట్రీస్ ఇండియా రష్యా. అందువల్ల ప్రపంచ పరిణామాల విషయంలో ఏ రకమైన అవగాహన పెంచుకుంటారు అనేది ఒక డైమెన్షన్. తర్వాత రష్యా కూడా ఈ టెక్నాలజీ ఇంపోర్ట్స్ అవసరం వస్తున్నాయి. అంటే కావాల్సిన స్పేర్ పార్ట్స్ టెక్నాలజీ అమెరికన్ ఆంక్షల వల్ల. అమెరికన్ ఆంక్షలు ఎదుర్కొంటున్న రష్యా ఆంక్షల్ని అధిగమించడానికి అవసరమైన సరఫరాల కొరకు ఎదురు చూస్తుంది. ఇప్పుడు హెవీలీ చైనా పైన డిపెండెంట్. ఇప్పుడు ఇండియా నుంచి కూడా కొనాలి రష్యా చూస్తుంది. మనకు కూడా అది కీలకం. ఎందుకంటే చైనా పైన రష్యా డిపెండెన్సీ ఎంత తగ్గిస్తే అంత మనకు వ్యూహాత్మకంగా లాభం. ఎందుకంటే చైనా పైన రష్యా ఓవర్ డిపెండెన్స్ ఉంటే మనకు అది ప్రమాదకరంగా ఉండే అవకాశం ఉంటుంది ఎప్పుడైనా. అందువల్ల రష్యా చైనా కలవడము మనకు అడ్వాంటేజ్ కావచ్చు, డిసడ్వాంటేజ్ కావచ్చు. దాన్ని అడ్వాంటేజ్గా మార్చుకోవాలి అంటే రష్యాతో మనకు బెటర్ రిలేషన్స్ ఉండడం ఒక ఎత్తు అయితే, చైనా పైన ఓవర్ డిపెండెంట్ రష్యాకు తగ్గించడానికి అందులో ఎంతో కొంత ఇండియా కూడా సప్లై చేస్తుంది అనుకోండి, మనకి ఎకనామిక్ అడ్వాంటేజ్ ఉంటుంది, స్ట్రాటజిక్ అడ్వాంటేజ్ కూడా ఉంటుంది. అందువల్ల ఆ టెక్నాలజీ, స్పేర్ పార్ట్స్ వీటి విషయంలో ఇండియా నుంచి కొనడానికి కూడా రష్యా ముందుకు వస్తుంది. దానివల్ల ట్రేడ్ డెఫిసిట్ కూడా తగ్గుతుంది. అందువల్ల ఇట్స్ ఎ వెరీ వెరీ కాంప్రిహెన్సివ్ ఎజెండా ఉన్నటువంటి విజిట్. కేవలం ఒక సింబాలిక్ స్ట్రాటజిక్ ఇంపార్టెన్సే కాకుండా సింబాలిక్ ప్రాధాన్యత ఎలాగ ఉంటుంది, స్ట్రాటజిక్ సిగ్నిఫికెన్స్ ఎలాగ ఉంటుంది, బట్ ఇట్ హ్యాస్ మెనీ మోర్ ప్రాక్టికల్ థింగ్స్ కూడా. పుటిన్ విజిట్ వల్ల భారత్కు రష్యా సంబంధాల్లో ఒక గణనీయమైన పురోగతి ఏర్పడటానికి ఒక ప్రాతిపదిక ఏర్పడుతుంది.